మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 040690322244. కేవలం 45 ఏళ్ల వయసు, కానీ చేతిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ పగ్గాలు. భారత రాజకీయ యవనికపై ఒక యువ కెరటం ఉప్పెనలా ఎగస్తుంది. అసలు ఎవరే నితిన్ నబీన్? ఇంత తక్కువ వయసులో ఉద్దండులను కాదని మోదీ శాద్వయం ఈయనకే ఎందుకు పట్టం కట్టింది? అటల్ బిహారీ వాజ్పేయి నుంచి జేపీ నడ్డా వరకు హేమా హేమీలు అలంకరించిన పీఠంపై నితిన్ నబీన్ ఎలా వచ్చి కూర్చున్నారు? ఈ యంగ్ బాస్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? వాచ్ దిస్. నితిన్ నబీన్ ఈ పేరు ఇప్పుడు భారత రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. బీహార్ గడ్డపై సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి నేడు ప్రధాని మోదీ, అమిత్ షాల సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో బీజేపీ పుట్టిన ఏడాదిలోనే ఆయన జన్మించిన కేవలం 45 ఏళ్లకే పార్టీ పగ్గాలు చేపట్టి బీజేపీ చరిత్రలోనే యంగెస్ట్ ప్రెసిడెంట్ గా రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. నితిన్ నబీన్ రాజకీయ ప్రయాణం 2006లో ఒక విషాదకర పరిస్థితిలో మొదలైంది. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా అకాల మరణంతో ఆయన రాజకీయ అడుగులు వేశారు. కాయిస్త సామాజిక వర్గానికి చెందిన నబీన్ 2006లో పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి తన 26వ ఏటనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వరుస విజయాలు ఆయనకు ఇంటి పేరుగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బంకీపూర్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి క్లీన్ స్వీప్ చేశారు. 2020లోనూ తన విజయ దుందుబిని మోగించి మొత్తంగా 5 సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్షేత్రస్థాయి పట్టు, ప్రజలతో ఆయనకున్న మమేకత్వమే ఆయనను ఢిల్లీ పీఠం వైపు నడిపించాయని చెప్పుకోవచ్చు. నబీన్ కేవలం వ్యూహకర్త మాత్రమే కాదు, సమర్థవంతమైన పాలకుడు కూడా. 2021 నుంచి 2022 వరకు బీహార్ రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా తన మార్కు చూపించారు. ఆ తర్వాత 2024లోనూ లా అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక శాఖలను నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో ఆయన చూపిన వేగం, పరిపాలనా దక్షత హైకమాండ్ దృష్టిలో ఆయన గ్రాఫ్ ను అమాంతం పెంచేశాయి. నితిన్ నబీన్ రాజకీయ జీవితాన్ని 2025-26 సంవత్సరాలు మలుపు తిప్పాయని చెప్పుకోవచ్చు. 2025 డిసెంబర్ 14న జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 2026 జనవరి 19న పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నేడు జనవరి 20న బాధ్యతలు స్వీకరించారు. అతి పిన్న వయసులోనే కమల దళాధిపతిగా బాధ్యతలను చేపట్టిన నేతగా చరిత్ర సృష్టించారు ఈయన. రాజకీయాల్లో అందరినీ కలుపుకుపోవడం ఒక కళ. ఆ కళలో నబీన్ దిట్ట. వివాదాలకు దూరంగా ఉంటూ అటు సీనియర్లకు గౌరవం ఇస్తూనే ఇటు యువతల జోష్ నింపుతున్నారు ఆయన. ఎవరికి అసంతృప్తి కలగకుండా పార్టీ నౌకను ముందుకు నడిపించే చాణక్యం ఆయన సొంతం. అందుకే ఆయనను పార్టీలో అందరూ సమన్వయకర్త అని పిలుచుకుంటారు. 2023 ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన అస్సలు సిస్సలు మాస్టర్ మైండ్ ఈయన. కాంగ్రెస్ బలంగా ఉందని భావించిన చోట ఇన్ఛార్జ్ గా వెళ్లిన నబీన్ మైక్రో మేనేజ్మెంట్ స్ట్రాటజీతో అద్భుతం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తల్లో గెలుపు కసిని నింపి కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన తీరు చూసి అమిత్ షానే ఫిదా అయ్యారు. ఆ ఛత్తీస్గఢ్ మ్యాజిక్ కారణంగానే ఈ రోజు ఆయన దేశంలోని అత్యంత పవర్ఫుల్ కుర్చీలో కూర్చున్నారని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. అయితే అధ్యక్షుడిగా నబీన్ ముందున్నది పూలబాట కాదు, ముళ్లబాట. బెంగాల్లో మమతా బెనర్జీని, తమిళనాడులో స్టాలిన్ ను ఢీకొట్టాలి. దక్షిణ భారత్ లో కమలాన్ని వికసింపజేయాలన్న మోదీ కలను నిజం చేయాలి. వీటన్నింటికీ మించి మిషన్ 2029 లక్ష్యంగా కేంద్రంలో వరుసగా 4వసారి బీజేపీ జెండా ఎగరేయాలి. బీహార్ లో రోడ్లు వేసిన ఈ ఇంజనీర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ విజయ పథానికి రహదారిని ఎలా నిర్మిస్తారో చూడాలి.